హాయ్ మామ, వెల్కమ్ టు పున్న బై గేమింగ్. నేను మీ పున్న. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు రాలేని ఈవెంట్ అయితే మన ఫ్రీ ఫైర్ బాబు అయితే ఈరోజు ఫ్రీ ఫైర్లోకి అయితే తీసుకొచ్చాడు మామ. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి వరకు చూడండి మామ. అలాగే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. మా మనకి సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు పునా బై గేమింగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి వరకు అయితే చూసాను మామ. అలాగే మీ దగ్గర నుంచి అయితే ఒక సపోర్ట్ కావాలి. నాకైతే 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. అయితే కంప్లీట్ చేశాను మామ. ఈ వీడియో వచ్చేసరికి అయితే చాలా ఓపీగా ఉండబోతుంది ఈవెంట్ వచ్చేసరికి అయితే. అందుకే నేను ఇంత త్వరగా అయితే చేశాను మామ ఈవెంట్. మన జూన్ 9న అయితే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది మామ ఫ్రీ ఫైర్ నుంచి. అదేం లేదు, మనకైతే క్రిమినల్ రింగ్ ఈవెంట్ అయితే మనకైతే రిటర్న్ తీసుకొచ్చాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. అదైతే జూన్ 9న వస్తుంది బాబాయ్. నేనైతే అనుకునేది ఏంటంటే OB54 అప్డేట్ తర్వాత 9th యానివర్సరీలో అయితే తీసుకొస్తాడు అనుకున్నాను. బట్ ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ముందుకైతే తీసుకొచ్చేసాడు బాబాయ్ మన దాంట్లో వచ్చేసరికి అయితే టాప్ గ్లిచ్ క్రిమినల్ అయితే తీసుకొచ్చాడు మామ. అలాంటి వచ్చేసరికి అయితే రెడ్ క్రిమినల్ బండ్లు ఒకటి అండ్ ఎల్లో, గ్రీన్ అంటే ఇంకా చాలా తీసుకొచ్చాడు మామ. ఇదంతా మనకైతే అసలు ఊహించలేదు మామ ఈ ఈవెంట్ వస్తుందని. నేనైతే 9th అయితే అనుకున్నాను మామ, లైక్ అప్డేట్ తర్వాత అయితే అనుకున్నాను. నేను ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఎంత త్వరగా తీసుకొస్తాడు అయితే అనుకోలేదు మామ నేను. మీరు చూసారు కదా టాప్ క్రిమినల్ బండి ఈవెంట్ అని. దాంట్లో వచ్చేసరికి అయితే మనం ఎల్లో క్రిమినల్ బండిల్ అండ్ గ్రీన్ గ్లిచ్ అండ్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ ఉంది కదా మామ. ఇవన్నీ అయితే 100 టోకెన్స్ తోటి అయితే వస్తున్నాయి మనకి. అండ్ గోల్డ్ అండ్ తర్వాత వైట్ ఇది వచ్చేసరికి అయితే క్రిమినల్ బండిల్ అయితే తీసుకొస్తాడని చాలామంది అయితే అడిగారు మామ. అదైతే తీసుకురాడు మామ. అది వచ్చేసరికి అయితే ఆల్రెడీ రేర్ బండిల్స్ మామ. దాంట్లోని లైక్ రీసెంట్గా వచ్చింది కాబట్టి దాన్ని అయితే అంత ఫాస్ట్గా అయితే రిటర్న్ తీసుకురావడం మామ. దానికి వచ్చి క్రేజ్ అలా ఉంది అప్పట్లోని. దీంట్లో వచ్చేసరికి అయితే గ్లిచ్ అయితే గ్లిచ్ది క్రిమినల్ బండిల్ అయితే తీసుకొస్తాడైతే నేను అనుకోలేదు. లైక్ తీసుకురాకపోతే ఈవెంట్ ఏదో అలా ఉండేది. బట్ తీసుకొచ్చాక కొంచెం అయితే పర్లేదు మామ తీసుకోవడానికి. దాంట్లో వచ్చేసరికి అయితే మామూలు అయితే ఎన్ని టోకెన్స్ అవుతాయి ఎన్ని అవుతాయి అయితే నేను మొత్తం అది నీకైతే క్లియర్గా అయితే చెప్పాను మామ నేనైతే. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి అయితే టాప్ క్రిమినల్ నియాన్ బండిల్ అయితే ఒకటి ఉంది మామ ఫ్రీ ఫైర్లో. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికైతే ఓపీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మామ మొత్తం యూట్యూబర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి. లైక్ అది రిటర్న్ తీసుకొస్తాడని నేనైతే అసలు అనుకోలేదు. బట్ అయితే రిటర్న్ వచ్చింది మామ. మనైతే చాలా సంతోషపడాలి. ఎందుకంటే దాంట్లో ఉన్నది ఒక లైక్ గ్లిచ్ టైప్ కింద వస్తుంది మామ. అంటే సడన్గా డ్రెస్ ఒక మారిపోవడం, లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోవడం, ఒక గ్లిచ్ టైప్ కింద వస్తుంది మామ మొత్తం అంతా. అది ఎనిమిస్ ఇక్కడైతే కొంచెం బుర్రపడైతే చేస్తుంది మొత్తం అంతా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గట్రా. దీన్ని కూడా పక్క నుంచి అయితే మనకైతే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోవచ్చు ఈ బండ్లకి. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ క్రిమినల్ రెడ్ బండ్లు అన్న. ఈ బండ్లు అయితే ఒక్కసారి ఓల్డ్ ప్లేయర్స్ని అడిగితే బుర్రపాడు మామ. దీన్ని ఒక ఊపి అయితే ఊపింది మొత్తం ఫ్రీ ఫైర్ మొత్తానికి. ఈ క్రిమినల్ బండిల్స్లో రెడ్ క్రిమినల్ బండ్లు దీనికి కూడా అయితే చాలా ఫాలోయింగ్ ఉంది మామ. ఇది మన పెద్ద యూట్యూబర్స్ దగ్గర కూడా చూసాం. దానికైతే నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రిమినల్ గ్రీన్ బండ్లు మామ. ఇదైతే నా దగ్గర ఉంది మామ. దీనికైతే రెడ్ బండ్ల తర్వాత దీనికి ఉంది మామ మొత్తం క్రేజ్ అంతా. ఇదైతే ఇది కూడా ఒక ఊపు ఊపించింది మొత్తం అంతా. నా దగ్గర ఉంది మామ ఈ బండ్లు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో క్రిమినల్ బండ్లు మామ. ఇది రీసెంట్గా రిటర్న్ వచ్చే టైంలో అయితే చాలామంది తీశారు మామ ఇది బండ్లు. అది ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్కి అయితే తీశారు మామ బండ్లు అంతా. లైక్ ఒక పెద్ద మన మొన్నబాయ్ కూడా ఒకసారి ఈ బండ్లు వేసుకుని ఆడుతుంటాడు. లైక్ ఈ బండ్లు కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది మామ బండ్లు కూడా. లైక్ ఈ బండ్లు కూడా నేను తీస్తాను మామ మొత్తం అంతా. ఈ టాప్ 4 బండిల్స్లోకి మనకైతే ఎన్ని బండ్లకి ఎన్ని డైమండ్స్కి అవుతుంది, లైక్ ఎంత పడుతుంది అని మొత్తం అయితే చెప్తాను మామ మీకు అంతా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకైతే ఈ బండ్లు ఒక రేజ్ ఉందని చెప్పాను కదా, దీనికి మించిన రేజ్ ఉన్న బండ్లు అయితే చూపిస్తారు మామ మీకు. దాంట్లో వచ్చేసరికి అయితే వైట్ క్రిమినల్ గోల్డెన్ బండ్లు మామ. ఇదైతే ఒక రీసెంట్గా వచ్చినా కూడా దీనికి ఒక ఫ్యాన్ బేస్ని అయితే క్రియేట్ చేసుకుంది ఈ బండ్లు. అలాగే గోల్డెన్ బండ్లు కూడా. ఈ 2 బండ్ల్స్ అయితే రిటర్న్ అయితే తీసుకురావడం మా ఫ్రీ ఫైర్ బాబాయ్ ఎప్పటికీ. లైక్ ఎలా అంటే మన ఇప్పుడు ఓల్డ్ క్రిమినల్ బండిల్స్ని అయితే ఎన్ని రోజుల తర్వాత తీసుకొచ్చారు, లైక్ అలాగే తీసుకొస్తాడు మామ ఈ బండిల్స్ని అయితే. వీటికి కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతుంది మనకైతే. ప్రతి బండ్లకి ఎన్ని డైమండ్స్ పడుతుంది, ఎంత పడుతుంది డైమండ్స్, లైక్ ఎంత అమౌంట్ పడుతుంది మొత్తం అయితే మీకు డీటెయిల్గా అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మామ. లైక్ చాలామంది అయితే ఇప్పుడు వచ్చిన జెర్సీ బండ్లు అయితే చేస్తున్నారు. అయితే వేస్ట్ ఆఫ్ మనీ అన్న బండ్లు అంతానే. లైక్ అయితే తీకండి. దానికన్నా ఈ క్రిమినల్ బండ్ల మీద ఇన్వెస్ట్ చేయండి మామ మొత్తం అంతా బండ్లు. ఇది ఒక మీ అకౌంట్కి ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరి దగ్గర అయితే కొన్ని టోకెన్స్ అయితే దాచుకుంటున్నారు కదా మామ. ఆ టోకెన్స్ బట్టి అయితే లెక్కేసుకుంటే మనం ఒక బండ్లు రావడానికి మెయిన్ బండ్లు 25 టోకెన్స్ కావాలి. లైక్ మన ఒక స్పిన్కి 7 టోకెన్స్ ఇస్తాడు మామ. అది 5 స్పిన్స్కి. అలాగా మనం ఇంటూ లెక్కేసుకుంటే మొత్తం ఓవరాల్గా 3,000 to 4,000 పడుతుంది మామ మొత్తం. అదన్నా నియాన్ బండ్లు రావడానికి.
అలా మన దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి అన్ని టోకెన్స్ ఇంటూ చేసుకుంటే ఎన్ని డైమండ్స్ అవుతాయో తెలుస్తుంది మామ. నియాన్ బండ్లకి అయితే 3,000-4,000 డైమండ్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ బండ్లు మామ. గ్రీన్ బండ్లు వచ్చేసరికి అయితే 100 టోకెన్స్ అయితే ఇచ్చాడు మన ఫ్రీ ఫైర్ బాబు. దానికంటే 100 టోకెన్స్ అంటే లైక్ 90 డైమండ్స్ స్పిన్ చేస్తే 5 టోకెన్స్, దానికి యావరేజ్గా 7 టోకెన్స్ వస్తాయి మామ. అలా 150 టోకెన్స్ రావడానికి మనకి 1,500-2,000 డైమండ్స్ అయితే పడుతుంది. లేకంటే ఓవరాల్గా ఒక 280 మొత్తం కలిపి 1,200 టాప్అప్ చేయాలి. మొత్తం చూసారు కదా మనం ఫ్రీ ఫైర్ బండిల్స్ లైక్ ఏ బండ్లకి ఇన్ని టోకెన్స్ అని మొత్తం అంతా. మెయిన్ బండ్లకి 250, మిగతా అయితే 150 పడుతుంది మామ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ బండ్లు ఉంది కదా మామ, ఇది వచ్చేసరికి అయితే 50 అని ఇచ్చాడు కానీ బట్ అక్కడైతే 50కి అయితే రాదు మామ. అది కూడా సేమ్ 100కి అయితే వస్తుంది మొత్తం అంతా. ఆ బండ్లు ఎల్లో బండ్లకి అయితే ఒక క్రేజ్ ఉంది. ఈ 4 బండిల్స్కి అయితే ఒక 100 డైమండ్స్కి అయితే లైక్ 100 టోకెన్స్ అయితే తీసుకొస్తాడు మామ. నియాన్ బండ్లు అయితే 250 డైమండ్స్ అదైతే పక్కా ఫిక్స్ అయిపోయింది మామ. ఈ మొత్తం ఓవరాల్గా ఈవెంట్ అంతా ఉన్నప్పటికీ మీకు ఒక 4,000 డైమండ్స్ పడుతుంది మా ఒక్క బండిల్ రావడానికి. లైక్ అలా ఎక్కువ బండ్లు మొత్తం రావడానికి ఓవరాల్ 5,000 డైమండ్స్ పడుతుంది. అలా మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి ఆ రిమైనింగ్ టోకెన్స్ తీసి మిగతా టోకెన్స్కి ఎంత పడుద్దో లైక్ అంత అమౌంట్ బట్టి అయితే తీసుకోవడం అయితే బెస్ట్ అని చెప్తున్నాను. ఈ పర్పుల్ కూడా లైక్ అందరూ అనుకున్నారు లేదు మనకి పోస్ట్లో లేదు కదా తీసుకురాడు అనుకుంటారు. బట్ అయితే తీసుకొస్తామో దాంట్లో అయితే ప్లేస్ అయితే సరిపోలేదు, అందుకైతే తీసుకురాలేదు. అలాగే పర్పుల్ బండ్లకి అంటే మొత్తం అన్ని బండ్లకి అయితే మీకు అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడమా. మొత్తం ఎంత పడుతుందంటే 250 బండ్లు అంటే 7 ఇంటూ మన దగ్గర ఒక 35 ఉన్నాయంటే 35 ఇంటూ 90 3,150 రూపీస్ పడుతుంది మామ. అలాగే మీ దగ్గర టోకెన్స్ ఉన్నాయి మొత్తం అన్నీ లెక్కేసుకుని మొత్తం ఓవరాల్గా ఎంత అవుద్దో తీసుకుని దాన్ని బట్టి అయితే రెడీగా ఉన్నాడు మామ మన క్రిమినల్ బండ్స్ అయితే తీయడానికి. ఇది ఈరోజు మామ. కొంచెం సపోర్ట్ చేశాను, సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ, బాయ్.